నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్ను వణికిస్తున్న రెమాల్ తుఫాన్ ఈ రోజు అర్ధరాత్రిలోపు తుఫాన్ తీరం దాటే అవకాశం. చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు తగిన ఏర్పాట్లు చేసేందుకు పరుగులు పెడుతున్న అధికారులు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం కిటకిట, స్వామి దర్శనానికి క్యూలలో బారులు తీరిన భక్తులు. గుజరాత్లోని రాజ్కోట్ నగరంలో తీరని విషాద ఘటన, అగ్ని ప్రమాదంలో 33కు చేరిన మృతుల సంఖ్య. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ బెంగాల్లో వణికిస్తోంది. తుఫాన్ ప్రభావంతో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోల్కతా సహా తీర ప్రాంత జిల్లాల్లో శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం పడుతోంది. బంగాళాఖాతం నైరుతి, పశ్చిమ, మధ్య ప్రాంతంలో ఈ నెల 23వ తేదీన ఏర్పడిన అల్పపీడనం బలపడింది, వాయుగుండంగా మారింది, క్రమంగా తుఫాన్గా ఆవిర్భవించింది. దీనికి రెమాల్ అని పేరు పెట్టారు. ఈ తుఫాన్ ఈ మధ్యాహ్నానికి మరింత ఉధృత రూపాన్ని సంతరించుకుంటుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్స్, బంగ్లాదేశ్లోని కేపురారా, మెగా మధ్య ఈరోజు రాత్రి లేదా అర్ధరాత్రి దాటిన తర్వాత తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉత్తరాఖండ్ లో ప్రసిద్ధి చెందిన చార్ధామ్ యాత్ర ఈ నెల 10న ప్రారంభమైంది. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది చార్ధామ్ యాత్రకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ యాత్ర ప్రారంభమైన మొదటి 15 రోజుల్లోనే యమునోత్రి, గంగోత్రి, చార్ధామ్లకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చినట్లు ఉత్తరాఖండ్ అధికారులు పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఇక్కడ తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల యాత్రికులను పరిమిత సంఖ్యలో యాత్రకు అనుమతించడానికి వీలవుతుందని, వారికి సరైన సౌకర్యాలు కల్పించగలిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో కొన్ని రోజులుగా స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక అర్చనలు, పూజలు ఆపివేశారు. భక్తులందరినీ దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఆలయం వద్ద బెడా మండపంలో నిర్వహించాల్సిన నిత్య కళ్యాణ వేడుకను ఆలయం కింద చిత్రకూట మండపంలో నిర్వహిస్తున్నారు.
ఏకదంత సంకష్టహర చతుర్థి సందర్భంగా కాకినాడ భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సన్నాయి మంగళ వాయిద్యాలతో నగర సంకీర్తన వైభవంగా నిర్వహించారు. పాలవెల్లి పండ్ల తోరణాలతో సిద్ధి బుద్ధి గణేశ కలశ ప్రతిష్ఠ విశేషంగా ఆకట్టుకుంది. ఈ మేరకు సాయంత్రం వేళల్లో సహస్రనామార్చన చంద్రహారతి ఏర్పాటు చేశారు. ఉపవాసాలు పాటించే మహిళలకు తాంబూలాలతో అల్పాహారం అందించారు. మంగళవార చతుర్థి అత్యంత విశిష్టమైనందున వచ్చే నెల జూన్ 25వ తేదీన మంగళవారం 6వ మాసోత్సవంగా ఉపవాసాలు పాటించే వారికి గణపతి ఫోటో ఫ్రేమ్ చిత్రపటాలు బహుకరిస్తామని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు వరలక్ష్మి దంపతులు తెలియజేశారు. नमः ओम विघ्नराजाय नमः ओम गणाधिपाय नमः ओम సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో స్వామివారి యొక్క నగర సంకీర్తన సన్నాయి మంగళ వాయిద్యాలతో చతుర్థి ఉపవాసకులతో జరిగి సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి యొక్క కలశ ప్రతిష్ట, అదేవిధంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని సాయంత్రం వేళలో సామూహిక సహస్రనామ పారాయణ, మంగళహారతి, ఉపవాసకులకు పసుపు కుంకుమ రవిక గాజుల యొక్క ప్రధానంతో అల్పాహారం ఏర్పాటు. ఈ విధంగా సంకష్టహర చతుర్థి 2026 మాఘమాసం వరకు 24 నెలల పాటు చతుర్థి మాసోత్సవాలు భోగి గణపతి పీఠంలో నిర్వహణ జరుగుతూ ఉన్నాయి. సంకష్టహర చతుర్థి అంటే సృష్టి ఆరంభంలో ఎటువంటి విఘ్నములు లేకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తాత్మక స్వరూపంగా ఈ యొక్క సింధూర వర్ణంతో ప్రభవించినటువంటి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క వ్రతము, ఈ యొక్క సంకష్టహర చతుర్థి నిర్వహించుకోవడం వలన సర్వ దేవతల యొక్క వ్రత ఫలితాలన్నీ కూడా సమకూరేటువంటి గొప్ప యోగము. సంకష్టహర చతుర్థి అంటే మంగళవారం చాలా అత్యంత విశిష్టమైనది. వచ్చే నెల జూన్ నెలలో 25వ తేదీన మంగళవారం నాడు సంకష్టహర చతుర్థి జరుగుతుంది. ఆ సందర్భంగా చతుర్థి ఉపవాసకులకి గణపతి యొక్క ఫోటో ఫ్రేమ్ తోటి చిత్రపటాల బహుకరణ కార్యక్రమం భోగి గణపతి పీఠం నిర్వహిస్తోంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.